క్లాస్కి అందరూ అయితే వచ్చేసినారు. నేను కూడా ఇప్పుడు ఇది నా పేపరు, డిఎస్ పేపరు. ఈరోజు అయితే డిఎస్ ల్యాబ్ ఉంది. అలాగే వెల్కమ్ టు చూడండి ఫ్రెండ్స్, యూనిఫామ్ వేసుకొచ్చాను కానీ స్కార్ఫ్ అయితే వేసుకొని ఉంటా. నాకు వేసుకొని రాదు. ఇది కొలాల మాదిరి ఉంటాం. యూనిఫామ్ వేసుకుంటే బాగానే ఉంటుంది. నేను యూనిఫామ్ లేకుండా అయితే ఏం బాగుంది. బయట ఆడుంటారు చూడండి, సెక్యూరిటీ అట్లుంటా. తెప్పించరాదు. మంచి వీడియో అయితే కట్ చేసింది ఫ్రెండ్స్. అయితే వీడియో ఆన్ చేసిందంటే కానీ ఆన్ చేయదు. మంచి వీడియో, జోక్స్ అన్ని వెళ్ళిపోయింది. మా సార్ మమ్మల్ని తిట్టినాడు ఇప్పుడే. ఏమి ఇంకా రెడీ దగ్గర అదే హాస్టల్లో రెడీ కావాలి, ఇక్కడ రెడీ అందరు వచ్చేసినారు ఫ్రెండ్స్. దీని కింద నాట్ వేసుకోవాలి. నాట్ సాంగ్ అది. దీనికి నాట్ అంటే ముడి వేసుకోవాలి. క్లాస్కి అందరు అయితే వచ్చేసినారు. నేను కూడా ఇప్పుడు పురబడి ఎడిన్ మా తెచ్చత్ ఫైనల్ గా కాలేజ్కి అయితే వచ్చేసాం. సో ఇంకా కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడే జస్ట్ వెళ్ళాలి. నెక్స్ట్ నేను పోతాం క్లాస్కి అయితే. క్లాస్కి అయితే వెళ్తాను. మాదైతే చాలా దూరం అనమాట. క్లాస్ అలా అయితే 3rd ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మేమైతే 3rd ఫ్లోర్లోకి అయితే వెళ్తా ఉన్నాం. అదే మా క్లాస్కి ఉంది కదండి, అది అదే మా క్లాస్. ఇదే ఇంకా లాస్ట్ ఫ్లోర్ మాదే. ఎండాకాలం చూస్తే పైన ఎండ చంపేస్తుంది. ఎండాకాలం అయితే చచ్చిపోవాలి ఇంకా పైకి నడుచుకుని రావడానికి. సో ఇంకా ఇదే మా క్లాస్ అయితే. ఇంకా మన బెంచ్ కనిపిస్తుంది. 2 రోజులు అవుతుంది క్లాస్కి రాక. మార్క్స్ మెమోలు అయితే జిరాక్స్ ఇవ్వరంట. మా మొఖానికి ఏం తెలియక తీసుకురాక. ఇంకా రేపు డిస్పాచ్ అయితే ఇస్తాం. సో ఇంకా మా క్లాస్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఈరోజు అయితే రికార్డ్ అయితే తెచ్చినాము. దీన్ని కరెక్షన్ చేపిల్ల. మాకైతే అందరికైతే బుక్స్ ఉంటాయి, మాకైతే పేపర్లు ఉంటాయి. దీనికే సరిపోతుంది సో డబ్బులు అంతా. అమ్మేస్తాం, తప్పదండి. ఈ బీటెక్ కష్టాలు మామూలు కష్టాలు కాదండి. ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో ఈరోజు అయితే పేపర్స్ అయితే ఇచ్చారనమాట. ఈరోజు అయితే డిఎస్ ల్యాబ్ ఉంది. అలాగే ఇంకా అసైన్మెంట్ కూడా సబ్మిట్ చేయాలి. సో స్టాఫ్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తా ఉంది. క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ రాలేదనమాట. నేను ముందే రాసేసి ఇచ్చాను. చెప్పకుండా రాసేసింది గైస్. అందుకే నేను ఏమో చెప్తాను గైస్, ఇంకోసారి వినండి. బ్రో చెప్పు. నాకు చెప్పకుండా రాసేసింది గైస్. ఆ పిల్ల ఆ రోజు ఆబ్సెంట్ అయింది. అప్పుడు నాకు తెలియదు, అందుకే రాసేది. ఒక మాట కూడా చెప్పాను. అందుకే ఇప్పుడు ఆ పిల్ల కోసమే కదా కరెక్షన్ చేసి వాళ్ళ దగ్గరికి అనమాట. ఎంతో మా 18 మధ్యాహ్నం అయితే పెడతారు హాస్టల్స్లో. సో అదే మేడం అయితే తింటా ఉన్నారు గైస్. సో ఇంకా మేడం తినే వరకు వెయిట్ చేసి అసైన్మెంట్ సబ్మిట్ చేస్తే వెళ్ళాలి. మేడం అసైన్మెంట్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే అంత నమ్మకం అనమాట మా మీద. సో ఇంక మేడం అయితే తింటా ఉన్నారు. అది అసైన్మెంట్ అయితే మేడం అయితే వద్దులేండి, తీసుకొని వెళ్ళండి అని అన్నారు. సో ఇంకా మంచి మేడం గైస్ మా మేడం, పిఎస్ మేడం. ఈరోజు అదే మిడ్ పేపర్స్ కూడా ఇచ్చారు మాకి. సో ఇంకా మార్క్స్ పర్లేదు, వరస్ట్గానే ఉన్నాయి. పాపం మా మేడం అయితే ఇంకా చదువున్నాను అని చెప్తా ఉంది. సో ఇంక మనం చదవాలా. ఇప్పుడు వీడియో చేస్తామంటే ఏం చదువుతాం రండి. ఇంకా ఇది మా కాలేజీలో ఉన్న లైబ్రరీ గాయస్. ఈ లైబ్రరీకి ఎప్పుడు పోతామంటే మిడ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోవడానికి అయితే వెళ్తాం. చూడండి గాయస్, ఇలా ఉంటుంది అదైతే. అదే కాక మాకు ఉమెన్స్ డేకి గేమ్స్ అయితే పెట్టాలన్నమాట. ఈరోజు అయితే క్రికెట్ ఉంది. సో ఇంకా మా మేడం చెప్పేసి ల్యాబ్కి రావు మేడం అని. ఇంకా నేను మా ఫ్రెండ్ వెళ్తా ఉన్నాము. మా ఫ్రెండ్ ఏం ఆడదండి. ఇంకా తినడానికి అయితే వాటర్ అయితే పట్టుకుంటా ఉన్నాం బాయ్స్. వాటర్, ఫిల్టర్ వాటర్. ఫుడ్ అయితే తినడానికి అయితే రెడీ అయ్యాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఏమో దోశ ఇచ్చింది, మాకేమో ఇది టమాటో రైస్ అయితే పెట్టారు. ఇది చూడండి ఎంత చిన్నగా ఉండేది బాక్స్. ఇంకా 2 దోశలు ఏం సరిపోతే ఏమో. ఇది మా బాక్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అదే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అట్లా ఉంటారు. మా తప్పుడు తినేది అయితే అయిపోయింది. ఈరోజు క్రికెట్ అయితే పెడతా ఉన్నారు అనమాట.
సో ఇంకా మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. చూడండి గైస్, అంత అయితే ఒక చోట అయితే గ్యాదర్ అయిపోయారు అన్నమాట. మా ఫ్రెండ్స్ని చూపిస్తామండి. ఒకటి చూపిపోతే చాలా కోపం వాళ్ళకి. చూడండి గైస్, అంతా ఉన్నారు, అందరు యూనిఫామ్ ఉన్నారు. అది మా కలర్ యూనిఫామ్ గైస్, మళ్ళీ కలర్ డ్రెస్ అనుకున్నారు. ఏడిఎస్ది ఇదండి మా యూనిఫామ్, తెలిసిందేగా. ఇది మా యూనిఫామ్ అంటే గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్. అదే గైస్, ఇంకా మా టీం పేరు కూడా అనమాట ఇక్కడ. ఇంకా అందరూ టీం నేమ్స్ అయితే ఇస్తా ఉన్నారు గైస్. ఇంకా మా పీటీ సార్ కూడా అయితే రెడీ. సో ఇంకా అయితే ఇంటికి అయితే వెళ్తాను అనమాట. అందరు వెళ్ళినారు చూడండి, ఎక్స్పెక్ట్ ఎవ్వరు లేరు, మేము ఒకటే ఉన్నాం. మేము మా సీనియర్స్ అక్క వాళ్ళే. చూడండి ఇంకా మేమే లేట్ కామర్స్ వెళ్తా ఉన్నాం. ఇప్పుడైతే ఇంటికి కూడా లేట్ లేదు, కాలేజీకి లేట్ లేదు. ఎప్పుడు సక్రమంగా వస్తాం బా మేము. చూడండి సెక్యూరిటీ అంకుల్ టైం అయిపోయింది అనుకుంటా, వస్తా ఉన్నాడు. ఏమో ఇంకా పోలేదని అడగడానికి. ఎమ్మి బొరుగు మిచ్చారు, కాళ్ళ నుంచి వచ్చేసాం కదండి గాయస్. అందుకే మా రూమ్లో సీనియర్ అక్క వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేశారు. టేస్ట్ ఎట్లున్నాయో చూద్దాం. బాగున్నాయి దీన్ని కొంచెం బింగో వేసాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. బింగో కవర్ అయితే తీసుకున్నాం. దీంట్లో ఉన్నవన్నీ ఫస్ట్ బింగో పీసెస్ అయితే అయిపోయినాయి. కొత్తగా మేము కూడా షాప్ పెట్టేసాం. సో ఇంకా ఇప్పుడు మిక్స్ చేసేసాం. టేస్ట్ ఎట్లుందో గైస్ ఇంకా చూడాలా. బింగో వేసాం కదా ఇప్పుడు. టేస్ట్ గాయస్, ఈరోజు హాస్టల్ ఫుడ్ అయితే ఎగ్ అయితే పెట్టారు. మా ఫ్రెండ్స్ మీరు ఎగ్ వేసుకోలే, మా అమ్మ అంటే వాళ్ళు తినారంట. నేను కూడా తిన్నాను అనుకోండి, కానీ తింటానా ఏమో లేండి, ఏం కాదులేండి, తిన్నాం. వీళ్ళంతా నన్ను పిలుచుకోకుండా వచ్చి తింటాను ఫ్రెండ్స్. అందుకే నేను కారాలు వేసుకోవాలి. అక్షయ్ చూస్తాను వద్దులేండి ఫ్రెండ్స్. మీరు కూడా ఏం తిన్నారైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.